హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. నేను వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం వేరే పని మీద ఉండి నేను వీడియోస్ చేయలేకపోయాను. ఏమనుకోకండి. ఇప్పుడు ప్రజెంట్ నేను చేసిన వీడియో వచ్చి తిరుమల అండి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతుంది ఇక్కడ మాకు. సో ఇప్పుడు తిరుమల వీడియో అనేది నేను పెడుతున్నాను. తిరుమల వాహనం కనేసి స్టార్ట్ అయ్యామండి. వాహనం చూసుకొని రావాలని లోకల్స్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వాహనం అనేది మిస్ చేయరు. ఫస్ట్ గరుడ వాహనంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే గరుడ వాహనానికి ఇప్పుడు పోవాలంటే చాలా రష్ ఎక్కువ ఉంటున్నారు. బయట వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి మేము కూడా ఎక్కువ పోవట్లేదు. లైటింగ్స్ అనేది మాకు బస్ స్టాండ్ నుంచి లైటింగ్స్ ఫుల్గా ఉంటుందండి. బస్ స్టాప్ నుంచి అనేది చాలా లైటింగ్స్ ఉంటుంది. తిరుపతి అంతా ఫుల్ లైటింగ్స్ ఉంటుంది. ఇప్పుడు తిరుమల అనేది ఎక్కుతున్నాము. చాలా బాగుండదండి. అలిపిరి మెట్లు కానీ, అక్కడ చెక్ పోస్ట్ కానీ, చెకింగ్ పాయింట్ దగ్గర కానీ, ఇక్కడ వినాయకుడు గుడి దగ్గర కానీ, మొత్తం తిరుమల అంతా పోయినంత దూరం లైటింగ్స్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఫుల్ లైటింగ్స్ చూడాల్సిన ప్లేస్ అండి. మీరు ఒకసారి వీలు చేసుకొని ఒక్కసారైనా బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి ఆయన దర్శనం అనేది చేసుకోండి. లోపల గర్భగుడి దర్శనం కాకపోయినా పర్లేదు, బయట వచ్చి ఒకసారి ఆయన వాహనము, ఇవి ఫ్లవర్ డెకరేషన్ కానీ, లైట్ డెకరేషన్స్ కానీ, గార్డెనింగ్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడాల్సిన ప్లేస్ అండి. మన కళ్ళు సరిపోవు అసలు. ఇలా వైకుంఠం చెప్పాలంటే. ఇక్కడ జరిగే అన్ని వాహనాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం అండి. ప్రతి వాహనం మీద స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అంత బాగుంటుంది. ఒకటిని మించింది ఒక్కొక్క వాహనంగా ఉంటుంది ఇక్కడ. మేము పోయింది కొంచెం 4 o'clock కాబట్టి కొంచెం వెళ్తురని ఉంది. కానీ కొన్ని లైటింగ్స్ అనేది వేశారు. ఇక్కడ దశావతార లైటింగ్స్ అయితే ఉన్నది. చాలా బాగుంటుందండి. తిరుమల అంతా లైటింగ్స్తో విరజిల్లుతూ ఉంటుంది. అసలు పగలేందో రాత్రి ఏందో అన్నట్టు తేడానే తెలియదు అసలు. అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఇవన్నీ చూస్తుంటే మనకు నిద్ర కూడా రాదండి అసలు. యాక్చువల్గా చెప్పాలంటే అంత మనస్తృప్తిగా, అంత ఇదిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఒక్కసారైనా ఇది ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాదు, మీరే అనుభూతి అనేది మీకే కలుగుతుంది. అప్పుడు మీరే చెప్తారు. అట్లా కలిగినప్పుడు నాకు కామెంట్ చేయండి. కానీ ఇది మాత్రం ఎప్పటికీ మాత్రం మిస్ అవ్వద్దండి. ఒక్కసారైనా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు అక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నది కూడా నాదనీరాజనం అనేది జరుగుతుంది. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఎట్లా డౌన్ అయ్యి మేము వాహనం దగ్గరికి వెళ్దామనేసి వెళ్ళిపోయాము. మేము పోయినప్పుడు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము సర్వభూపాల వాహనం అనేది చూసుకుంటున్నాము. దేవుడు చూడండి అప్పటికి ఎంత ఫుల్ రష్ అంటే, నెక్స్ట్ డే గరుడ వాహనం కదండి, ఫుల్గా రష్ అనేది ఫుల్గా ఉన్నారు. ఇంకా స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మేమైనది రిటర్న్ అయితే అయిపోయాము. ఎంత జనం అంటే మొత్తం ఎక్కడికక్కడ గేట్స్ వేసేసి గరుడ వాహనానికి ఫుల్ జనం వస్తూనే ఉన్నారు. క్యూ లైన్స్ కూడా అక్కడికి బయటంతా అరేంజ్ చేస్తున్నారు. చూడండి బయట ఇంకా వచ్చేటప్పుడు లైటింగ్స్ అన్నది ఎంత బాగుంది. ఫస్ట్ ఇది ఎంట్రన్స్లో అండి, తిరుమల ఎంట్రన్స్లోది. స్వామివారు చూడండి గరుడ మీద కూర్చొని ఈ స్టాచ్యూ, లైట్ స్టాచ్యూ అయితే భలే ఉంది అసలు. చాలా అద్భుతంగా ఉంది అది మాత్రము. ఈసారి అది కొత్తగా పెట్టారు. చాలా బాగుంటుంది. ఇంకా డౌన్ అయితే అవుతున్నాము.
ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా అట్లా ఒక రౌండ్ అట్లా వేసుకొని ఇంకా మేము డౌన్ అవుతున్నాము. పిల్లల్ని తీసుకొని వచ్చానండి. పిల్లలకంతా ఈ లైటింగ్స్ అవి చూపించాలనేసి నేను ఎవ్రీ ఇయర్ అయితే తీసుకొని వస్తాను. సో ఇంకా డౌన్ అనేది అయిపోతున్నాము. చూడండి, అది స్టార్టింగ్ అండి. మనం 4 o'clock వచ్చినప్పుడు మనం చూడలేకపోయాము అది. ఇప్పుడు చూడండి ఇట్లా లైటింగ్స్ అనేది ఉంది. ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఇంకా తిరుపతి డౌన్ అయిపోతున్నాము. చాలా లేట్ అయిపోయిందని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగాము. ఇంకా అక్కడ ఈ తిరుపతి వ్యూ అనేది చూపిస్తాను. నేనైతే చిన్నప్పుడు ఇట్లా పైనుంచి చూసినప్పుడు లైటింగ్స్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే తిరుపతి చాలా స్ప్రెడ్ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి. నేను కూడా చాలా రోజుల తర్వాత నైట్ టైంలో రావడం కాబట్టి చూశాను. మరీ ఆగి కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసాము. చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.